నీ తల్లి కుమారుడి మీద అపనిందలు మోపుచున్నావు. హల్లెలూయా. ఇది సంఘాల్లో గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. సంఘంలో ఒక బిడ్డ మీద మరొక బిడ్డ నిందలు మోపకూడదండి. నిందలు కాదు చేయవలసింది, ప్రార్థన చేయాలి. నీ తల్లి కుమారుడు అంటే తల్లి సంఘంలోనూ ఒక బిడ్డ మీద వాడు పొరపాటు చేయొచ్చు, దేవునికి దూరం అయిపోవచ్చు. కానీ అది మనం కొండలు చెప్పేవారి కింద, మన నిందలు మోపేవారి కింద ఉండకూడదండి. ఆ విషయంలో మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలండి. ఆత్మ నశించిపోతున్నది, రక్షించేయాలని చెప్పి ఆత్మ గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ పని మానేసి మనం ఈ పని చేస్తే దేవుడు ఎలా సహిస్తారు? ఆయన అసదమ్మ, ఇట్టి పనులు నీవు చేసిన ఎడల నేను మౌనినై ఉంటినని, అందుకు కేవలము నీ వంటి వాడిన